ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ రాత్రి యొక్క ఉదయకాలపు సమయంలో ఆదివారపు ఆరాధనలో చెప్పబడుతున్నటువంటి అంశము మతం మత్తు ప్రమాదకరమా అనేటటువంటి అంశాన్ని దేవుని వాక్యము నుండి ఆలోచన చేద్దాం ప్రియులరా. మతము మత్తు ప్రమాదకరమా అని ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశములో జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, ఈ మధ్యకాలములో లేక నాటి సమాజం నుంచి కూడా కిందికి నాటి సమాజం వరకు కూడా మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైన వర్లారా, మతం మత్తు అనేది చాలా ప్రమాదకరమైనటువంటిదిగా ఉంది. మతము మత్తు అన్నటువంటిది చాలా ప్రమాదకరంగా ఉంటుంది ప్రియులరా. కనుక ఈ మతం మత్తు ఎలాంటిదో మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, చాలా భయంకరమైనది. ఏది ప్రమాదకరమైనది? మతం మత్తు. మతము అనేది మత్తు అంటున్నాను. మతం అనేది మత్తు అంటే ఒక మద్యం సేవించిన వాడు ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా బిహేవ్ చేస్తాడో అంత ప్రమాదకరమైనది ఇది మతం అనేటువంటి మత్తు. అంటే తాగినవాడు మత్తుడుగా అయినప్పుడు ఎలా ఉంటాడో అలాగా మనిషిని ప్రవర్తింపజేస్తుంది ఏది? మతం మత్తు. త్రాగినవాడు ఎలా బిహేవ్ చేస్తాడు? తల్లిని కొడతాడు, చెల్లిని కొడతాడు, వీధుల్లో పోడతా దుర్భాషలాడతాడు, దూషిస్తాడు, ద్వేషిస్తాడు, అన్నం చూడడు, తమ్ముడిని చూడడు, అయిన పోయిన వారని చూడడు, కాని వారని చూడడు. ఎలాగైతే విచక్షణ రహితంగా ప్రవర్తిస్తాడో త్రాగినవాడు, మత్తుతో ఉన్నవాడు, అలాగనే ప్రేమైనటువంటి దేవుని వారలారా, మరి మతం అనేది కూడా అలా మత్తిస్తుందంట. అలా కైపెక్కిస్తారు కొందరు. మతం అన్నటువంటి దాన్ని కూడా మద్యం సేవించిన వాడు ఎలా మత్తుగా మారిపోతాడో మతము మత్తులో కూడా ముంచేవారు ఉన్నారు ఈరోజు సమాజంలో. మతం అన్నటువంటి మత్తు. కనుక ఇలా మతం మత్తులో ఈరోజు మతాలు అనేటువంటివి భారతదేశంలో ఎన్నెన్నో మతాలుగా మరి పుట్టినిల్లుగా మారినటువంటిది భారతదేశం. ఈ భారతదేశంలో అనేక మతాలు, అనేక జాతులు, కులాలు చేత మరి ఏకత్వములో భిన్నత్వంగా ఉన్నటువంటిది భారతదేశం. ఏకత్వములో భిన్నత్వం, భిన్న సాంప్రదాయాలు, భిన్న మతాలు, భిన్నమైనటువంటి ఆచారాలు, పద్ధతులు, ఆరాధనలు, ఇవన్నీ కూడా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు భారతదేశంలో అనేక మతాల చేత విభజింపబడి భిన్నత్వములో ఏకత్వంగా చాటేటటువంటిది మన భారతదేశం. భిన్నత్వములో ఏకత్వాన్ని ఒక్కటే, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్గమైన, ఏ ప్రాంతమైన ఒక్కటే భారతదేశం అన్నటువంటి నినాదానికి వచ్చినప్పుడు ఏకంగా మారేటటువంటి ఏకత్వంతో ఉండేటటువంటి వారు
మతాలని కులాలని విభజిస్తే కొన్నిసార్లు ఇవి పని చేయవు అని ఏకత్వములో చాటి చెప్పేది భారతదేశము అన్నటువంటిది మనం ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి వారలారా. కనుక మనిషి తమకు నచ్చినటువంటి విశ్వాసాలకు అనుకూలంగా మతాన్ని పెట్టుకున్నాడు. అసలు మతము మొట్టమొదటి ఇక్కడ ఆరంభమైంది. మతము అన్నటువంటిది ఎవరు రాశారు, ఎవరు మతమని దీన్ని చట్టబద్ధత చేశారు, ఎవరి కాలములో మతము అన్నటువంటి పేరు వచ్చింది? దేవుడు మతాన్ని ప్రోత్సహించలేదు ప్రేమైన వర్లారా. దేవుడు మతాన్ని ప్రోత్సహించలేదు, మతాన్ని పుట్టించలేదు భూమి మీద. కనుక దేవుడు పుట్టించని మతాలుగా, దేవుడు ప్రతిపాదించని మతాలుగా ఒకనాడు మరి ఒక రాజు ఈ మతము అన్నటువంటి పేరుని చట్టబద్ధత చేశాడు. బైబిల్లో మతము అన్నటువంటి పేరుని చట్టబద్ధత చేశారు. ఎస్తేరు గ్రంథం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. ఎవరు ఆ రాజు? ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం తీశారా? తీయాలి. మీరు ఇంత నిదానంగా ఉంటే ఎట్లనో ఏం లేదో, ఎప్పుడు మీరు డెవలప్ అవుతారో నాకు అర్థం కావడం లేదు. ఆ దినమున రాజైన అహస్వేరోసు, ఎవరంటే ఈయన? ఆ దినములో రాజైన అహస్వేరోతు అన్నటువంటి యొక్క రాజు, మరి ఈ రాజు అహస్వేరోసు అన్నటువంటి రాజు 17వ వచనానికి వచ్చే లోపల ఏం చేశాడో చూడండి. ఈ యొక్క అహస్వేరోసు అన్నటువంటి యొక్క రాజు మరి యూదుల విషయంలో 17వ వచనం, మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగెను. ఎవరు? అహస్వేరోసు అన్నటువంటి ఒక రాజు కాలములో యూదులకు సంతోషము, ఘనత, క్షేమము, వృద్ధి ఇవన్నీ కూడా అతని రాజ్యములో యూదులకు మరి ఆ క్షేమకరంగా మరి సంతోషంగా ఉండేటటువంటి మంచి వాతావరణాన్ని కల్పించి, రాజు ఒక తీర్మానం చేశాడట. ఏం తీర్మానం అది? అతని చట్టము నుండి వచ్చిన ప్రతి సంస్థానమును, అతని చట్టము నుండి, ఎవరు? అహస్వేరోసు అన్నటువంటి ఒక రాజు ఒక చట్టాన్ని చేస్తే అతని చట్టము నుంచి వచ్చినటువంటి మరి ఆజ్ఞ ప్రతి సంస్థానం, ప్రతి రాజ్యమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలుగును. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగిన గనక అనేకులైన యూదుల మతమును అవలంబించారంట. ఒక మతంగా అహస్వేరోసు అన్నటువంటి ఒక రాజు యూదుల విషయంలో వీళ్ళు ప్రత్యేకమైన తెగ, యూదుల మతము. ఈ మతాన్ని ఎవరు కూడా మరి భయపెట్టకూడదు, ఎవరు కూడా వారిని భ్రమ పెట్టకూడదు, ఎవరు కూడా వారిని ఇబ్బందికి గురి చేయకూడదు, ఎవరు కూడా వారికి మరి వారి మాట వినాలి అన్నటువంటి ఒక శాసనం అహస్వేరోసు అన్నటువంటి యొక్క రాజు కాలములో ఒక చట్టాన్ని, ఒక శాసనాన్ని రాసి ప్రతి రాజ్యములకు ఆయన విభజించాడంట, చట్టబద్ధత చేశాడంట. చదవమ్మ. యూదుల
మతము అతడు చేసినటువంటి ప్రతి చట్టమును, ప్రతి సంస్థానమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. ఆది శుభదిన ఒక మంచి అవకాశాన్ని కల్పించాడని చెప్పి యూదులందరూ కూడా సంతోషించారు. అంటే మతం ఎవరి నుంచి వచ్చింది? అహరోషు అన్నటువంటి ఒక రాజు వలన మతము ప్రతిపాదింపబడింది ప్రపంచంలో. ఒకనాడు యూద మతం కనుక అక్కడ నుంచి ఈ మతం ప్రేమైన వర్లరా ఎక్కడ పుట్టింది? యూద మతం ఎక్కడ పుట్టింది? ఇజ్రాయిల్ దేశములో పుట్టింది మతం. క్రైస్తవ్యం మతం కాదు, యూదా మతం మట్టుకే మతం. చాలామందికి తెలియదు, దౌర్భాగ్యులకు. క్రైస్తవ్యం మతం కాదు, యూదా మతమే మతం. ఇది అహరోషు అన్నటువంటి ఒక రాజకాలములో చట్టబద్ధత చేయబడి ప్రతి సంస్థానానికి, ప్రతి రాజ్యానికి మరి అతడు ఆ చట్టాన్ని ఇంప్రూవ్ చేయమని ఆజ్ఞాపించాడు. అంటే సుమారుగా మరి ఈ యొక్క రాజ్యము ఎప్పుడయ్యుంటుంటుందని మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి దేవుని వర్లరా, మరి బబులోనియా, మాదియా, గ్రీకు, రోమ్ సామ్రాజ్యాలకు పూర్వమే యూదులు అన్నటువంటి వారు చాలా నిష్ఠత కలిగిన వారు. కనుక ఇలాంటి వారిలో ఒక మతాన్ని వ్యాప్తి చెందించి ఒక మతాన్ని చట్టబద్ధత చేస్తే ఆ మతము ఎలా మారిపోయిందో మనము జాగ్రత్తగా చూద్దాం ప్రియులరా. ఆ మతము ఎలా మత పిచ్చితో మత్తెక్కిపోయారు. మతము అన్నటువంటిది మత్తు ఇచ్చేదిగా ప్రమాదకరంగా మారిపోయింది. మత్తు ప్రమాదకరంగా ప్రపంచానికి అభద్రతను సృష్టించేదిగా మార్చేశారు ఒకనాడు యూదులు మతము అన్నటువంటిది దీని కొరకు, ఈ మతం కొరకు మళ్ళీ అనేక రీతిలుగా ప్రజల్ని భయప్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వారి మత విశ్వాసాలకి వ్యతిరేకంగా ఉంటే చంపడమే వాళ్ళు. తెలుసా మీకు? ఈరోజు ఏదో మతం గురించి మనం వింటున్నాం. ఈరోజు హైందవ మతం గురించి, ఇస్లామిక్ మతం గురించి, బౌద్ధ మతం గురించి, క్రైస్తవ మతం గురించి, క్రైస్తవ మతం కాదు కానీ ఇలా మతాలుగా ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లోనే భయందోళన. అసలైన మత పిచ్చి ఎవరికో తెలుసా? యోధులకు. వాళ్ళ ఆచారాలను కానీ, వాళ్ళ పద్ధతులను కానీ, వాళ్ళ మత విశ్వాసాలకు కానీ, వారి యొక్క నమ్మకాలకు కానీ ఎవడైనా ఆటంకంగా మారితే వాణ్ణి చంపేయటానికి సుమారుగా 430 మంది ప్రత్యేక దళాన్ని ఏర్పరచుకున్నారు ఇశ్రాయేలీల్లో. నేను గతంలో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. అవసరమైతే చంపేయటానికి కూడా వీళ్ళు వెనకడరు. అంత మత పిచ్చి, అంత భయంకరమైన పిచ్చి. అలాంటి మత పిచ్చిలో ఉన్నటువంటి వారిని మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాలకి కన్యక గర్భములు, అదే యూదా జాతిలో, యూదా గోత్రములో పుట్టి ప్రియమైనటువంటి దేవుని వర్లరా, కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి దేవుని వర్లరా, అంత భయంకరమైన మత్తులో ఒక త్రాగిన వాడు ఎలా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తాడో అలా మత్తుతో తరతరాలను ముంచేస్తూ, తరతరాలను పాడు చేస్తూ, తరతరాలను అశాంతిని సృష్టిస్తూ యోధ జాతి మిగిలిపోయినప్పుడు ప్రేమైనటువంటి వార్లరా, యేసుక్రీస్తు వారు
అదే యోధ మతం, యూద జాతిలో గోత్రం, యోధ మతము, యోధ గోత్రం అనేది చాలా భయంకరమైన, దేవుని కొరకు వాళ్ళకు ఒకటే, దేవుడు ఒక్కడే. వాళ్ళ నినాదం ఏంటో తెలుసా? దేవుడు ఒక్కడే. యేసుప్రభుని చంపింది వాళ్ళే, ప్రవక్తల్ని చంపింది వాళ్ళే. ఎవరు? ఎవరు? హిందువులు కాదు, ఇస్లామిక్ సోదరులు కాదు, బౌద్ధులు కాదు, యోధులు, యోధ మతం, ప్రభిష్టులు, శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు ఎవరిని చంపారు? ప్రియమైన వారు. యేసు ప్రభు వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. బైబుల్ని చదువుకొని, బైబుల్లో అంత అవగాహనతో మీకు ఉండాలని నేను చెప్తున్నాను ప్రియులరా. మీకు ఉండాలి అవగాహన. బైబుల్లో ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ఆలోచన చేయగలిగిన వాడే క్రైస్తవుడు. నేను క్రైస్తవుని అని డంబాచారాలు చెప్పుకోవటం కాదు. కనుక చూడండి, మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి సువార్త రాస్తూ, మత్తయి గారు సువార్తికుడు రాస్తూ 23వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. ఏంట్రా మీరు ఇలా తయారైపోయారు? దౌర్భాగ్యులారా, అయ్యో శాస్త్రులు, అయ్యో వేషధారులైన శాస్త్ర పరిశీలారా, ఒకరిని మీ మతములో కలుపుకోవడం. మతం ఆయనను కలుపుకోవటానికి ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. ఎవరినండి? యేసు ప్రభుని, ప్రవక్తలను, అపోస్తులను వారి మతములో, వారి మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్నారని అసలు వీళ్ళను ఒప్పుకోవటం లేదు. తెలుసా? మనని కూడా ఏం చెడిచి పెట్టుకున్నారండి వీళ్ళు. వాడు బతకనికి పెట్టుకున్నాడు ఒకడు. ఎవరు? స్వజాతి. క్రైస్తవ్యం అని చెప్పుకున్న ముసుగు దొంగలు. అర్థమవుతుందా? క్రైస్తవ్యం అనే ముసుగులో దొంగలుగా, దోపిడిగాన్లుగా, నరహంతకులుగా, అశాంతిని సృష్టించేవారిగా ఆనాటి నుంచి యోధ మతములో ఒకరిని మీ మతములో కలుపుకోవటానికి, మీ మతం అన్నాడు, నా మతం అనలేదు ఆయన. ఈ విషయాన్ని మిలిగిన మత సంస్థలకు చెందిన వారు కూడా ఆలోచన చేయాలి. నా మతము, మన మతం అని అనలేదు ఆయన అక్కడ. అర్థమైందా? మతం ఎవరిది? మతం ఎవరిది? మీదిరా అన్నాడు. మీది మతం. మత పిచ్చితో మత్తెక్కిపోయి ప్రవర్తిస్తున్నారు. దేవుణ్ణి పక్కకు పెట్టారు, ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టారు, ఆజ్ఞలు పక్కకు పెట్టారు. సహోదరు ప్రేమ లేదు, దయ లేదు, కరుణ లేదు, క్షమాయుగం లేదు, ఏమీ లేదు మీలో. ఒకటి మీకు పట్టుకునేది అంటే మత పిచ్చి. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒకనాడు మీరు ఒకరిని మీ మతములో కలుపుకోవటానికి సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదారు. వాడు కలిసినప్పుడు వానిని మీకంటే రెండంతలు నరకానికి, పాతాళానికి వెళ్ళేవానిగా తయారు చేస్తున్నారు మీరు. ఒకరిని మీ మతములోకి కలుపుకొని మీరు ఎన్నో సముద్రాన్ని, భూమి అంతా భూగోళాన్ని చుట్టొచ్చి వాడెవడు ఇంతకీ? మన సంబంధే కాదా? వాడు మన ఆచారాలను అనుసరిస్తాడా లేదా? వాడు మన నమ్మకాల్లో ఉంటాడా ఉండడా? వాని తాత పేరేంటి? వాని ముత్తాత పేరేంటి? వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా వచ్చాడు? అంతే కదా. ఒకరిని మనం కలుపుకోవాలంటే మనం ఏం చేస్తాం? ఇన్నొట్టు ఐడెంటిఫై చేస్తాం, చేసి తర్వాత అతన్ని నమ్ముతాం, కలుపుకుంటాం, ప్రేమిస్తాం. అలాగనే ప్రియమైనటువంటి దేవుని వర్లరా, వీళ్ళు ఒకరిని మీ మతములు, అయ్యో వేషధారులైన శాస్త్ర పరిశీలరా, వేషం వేసుకున్నారా మీరు, భక్తులు కాదని యేసుప్రభు గగ్గోరు పెడుతుంటే
మరి వీళ్ళు కలుపుకోవటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ మతంలోకి. కలుపుకొని సముద్రమును భూమిని చుట్టొచ్చి వాడు కలిసి వాడిని మీరు ఇన్నొట్టు ఐడెంట్ చేసి కలుపుకున్న తర్వాత వానిని ఏమన్నా భక్తుడు చేస్తున్నారా ఈ మతంలో? వాడిని ఏమైనా భక్తుడిని చేస్తున్నారా? చేయటం లేదు. వాడిని ఎలాంటి వాడినిగా తయారు చేశారు తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. త్వరగా తీయాలి బైబిల్ మీరు. వారు సమాజ మందిరములోను మిమ్మును వెలివేస్తారు. మత పిచ్చి పట్టినోడు. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేస్తారు. మిమ్మును చంపు ప్రతివాడు దేవునికి సేవ చేయుచున్నాను అనుకునే కాలము వచ్చుచున్నది. మనుషులను చంపుతున్న వాడల్లే ఉనికి సేవ చేస్తున్నాడు తెలుసా? మత పిచ్చి ఇంత ప్రమాదకరంగా ఉంది. మీకు ఏమనుకుంటున్నారు మీరు? మత పిచ్చి మిమ్మల్ని సమాజ మందిరంలోకి రానివ్వరు, వీధుల్లోకి రానివ్వరు. చూడండి, నిన్న పోయిన వారంలో ఉర్వకొండ, అనంతపురం జిల్లాలో ఉర్వకొండలో ఒక క్రిస్టియన్ అసెంబ్లీకి సంబంధించిన సువార్థికులను ఒక వ్యాన్ని ధ్వంసం చేశారు. వారు ఇక్కడ మీరు సువార్త ప్రకటింపకూడదంటే బస్సు, మినీ బస్సు, వాళ్ళు వీరితో వాదించలేక సర్లేండి మేము వెళ్ళిపోతున్నామని వాళ్ళు తిరుగు ప్రయాణములో కొందరు అగాంతకులు ఏం పట్టింది వీళ్ళకు? ఏ పిచ్చి పట్టిందండి? మత పిచ్చి. వాడు ఏమైనా విశ్వాసిగానన్ను ఉంటాడు అలా దాడి చేసేవాడు? దాడి చేసేవాళ్ళు మంచి వారిగా ఉంటారు హిందువుల్లో కూడా, మీకు తెలుసో లేదో. చాలా మంచి మనసు కలిగి ఉంటారు. హిందూ మతాన్ని అనుసరించే వారైతేనేమి, ఇటు క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు మత పిచ్చి పట్టిన వాళ్ళు. మతము మత్తులో నిన్ను పెట్టిందంటే నీకు ఎవరు కనిపించరు. ఇంకా విచక్షణ రహితంగా ప్రవర్తించి ఒక బస్సును, మినీ వ్యాన్ని అద్దాలు పగలగొట్టి మరి సుమారుగా ఒక 20 మంది లోపుగా ఉన్నటువంటి సువార్థికులను వారి యొక్క చొక్కాలు పట్టుకొని లాగి వారిని విచక్షణ రహితంగా కొట్టడానికి ప్రయత్నిస్తూ మరి అనేక రకాల నినాదాలను పెడుతూ ఏం చేశారండి? భయప్రాంతులకు గురి చేశారు. చివరికి ఆ బస్సుని ధ్వంసం చేయటంతో మాత్రమే కాక పెట్రోల్ పోసి అంటివ్వటానికి కూడా సిద్ధపడ్డారంట. ప్రియమైన వారలారా, అంటే ఏమర్థమైంది? అలా చేసేవాళ్ళు ఏమైనా భక్తులు అనుకున్నారా? కాదు. వాళ్ళు హిందూ భక్తులు కూడా కాదు, అలా వేషం వేసుకున్నారు అంతే. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇలాంటి ఘర్షణలు, ఇలాంటి అశాంతిని సృష్టించడానికి వీళ్ళకన్నా ముందు ఎవరున్నారు? యూదులు ఉన్నారు. క్రైస్తవ్యం విషయంలో వ్యతిరేకులు వాళ్ళే. మొదట వ్యతిరేకులు ఎవరో తెలుసా? యోధ జాతి. క్రైస్తవ్యంపై యూద జాతి అండి. అందుకే యేసుప్రభు అంటున్నాడు, మరి అయ్యో వేషధారులైన శాస్త్ర పరిశీలారా, ప్రధాన యాజకులారా, మీరు ఒకరిని మీ మతములో కలుపుకోవటానికి మతం ఎందుకు పట్టిందిరా? మీకు మత పిచ్చి పట్టింది, దేవుడు ఎక్కడం లేదు. దేవుని మనసు అర్థం లేదు. అందరూ నీ సహోదరులు, నీ సహోదరిమణులే కదా. అందరిని ప్రేమించి మంచి మాటలతో బోధించి నువ్వు మార్చుకోవాలి తప్ప దాడులు చేసి, గొడవలు చేసి, అశాంతిని సృష్టించి మరి భయప్రాంతులకు గురి చేస్తే ఏమవుతుందో తెలుసా? కొన్ని విషయాలను మనం నేను 1985లో సుమారుగా 85-86 కాలంలో నాకు అప్పుడప్పుడే ఊహ వస్తుంది నాకు. అంటే నేను అప్పటికి ఒక 6-7 సంవత్సరాలు అయిందనుకో, నాకు అది ఉంది. ఎందుకో అది మైండ్లో నాకు అది తొలుస్తూనే ఉంది. నేను అప్పటికి దేవుని నమ్మకపోయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక భయం నాకు కనిపించింది. ఏంటో తెలుసా?
మరి అప్పుడు ఏదో పని మీద కర్నూలుకి వెళ్ళాం. అప్పుడు గుర్రం బండ్లు ఉండేటివి. వెళ్ళింటే అప్పుడు మరి వెంకటేష్ టాకీస్ కాడ అక్కడ కర్నూల్లో భయంకరమైనటువంటి మత ఘర్షణ జరుగుతుంది దేశవ్యాప్తంగా. అప్పటికి ఏ ఘర్షణ? అయోధ్య బాబ్లీ మసీదు గురించిన గొడవ. అప్పటికి నా చిన్నగా ఉన్నాను నేను, ఏదో నాకు అర్థం కావటం లేదు. భయంకరమైనటువంటి తల్వాళ్ళు చేత పట్టుకొని ముస్లిం సోదరులు భయంకరమైనటువంటి తల్వాళ్ళు చేత పట్టుకొని, మారణాయుధాలు చేత పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. పోలీసు బందోబస్తు చాలా ఉంది. అప్పటికే పోలీసు బందోబస్తు చాలా ఉంది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇలా మరి ఎక్కడ పడితే అక్కడ గొడవ, పెద్ద గొడవ జరిగింది. పోలీసులు సుమారుగా కొన్ని వందల మంది పోలీసులు వచ్చారు అక్కడికి. అంటే దేశవ్యాప్తంగా 144 సెక్షను విధించాడు. ఎవడు బయటికి రాకూడదు, విద్యా సంస్థలను తెరవకూడదు. ఇలా అంటే మతం అనే మత పిచ్చి దేశానికి కానీ, గ్రామానికి కానీ, వీధులకు కానీ క్షేమకరంగా ఉండదు. ప్రేమైన వాళ్ళంత భయంకరమైన మతం కొరకు. మతముతో మనిషి మత్తుగా ఉండకూడదు ఎప్పటికీ. మతం అనేది మనిషిని పరలోకానికి, మోక్షానికి తీసుకెళ్ళలేదు. మానవత్వమే మనిషిని, దేవుని మనసు ఏంటో తెలుసా? మానవత్వం. మనిషిది మానవత్వం గొప్పది. మతము కన్నా మానవత్వము దేవునిది. అది మనిషి కన్నా గొప్పది మానవత్వం. ఆ మానవత్వమే దేవుంది. కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా, అందరూ నా పిల్లలే, అందరూ నా సహోదరులే, అందరూ ఈ దేశములో ప్రేమైన వాళ్ళ అందరూ దేవుని యొక్క ఆశయాలను నెరవేర్చాలి. మంచిది చెప్పి మనము నెరవేర్చాలి. మంచిగా మరి చెప్పాలి. చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్పటానికి కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి కనుక ప్రేమైనటువంటి దేవుని వర్లరా, మరి చాలా విషయాలు మనం ఆలోచన చేయాలి. మత పిచ్చి ఇటు క్రైస్తవులకు కూడా ఉంది అని చెప్పాను నేను నా ప్రసంగంలో. మత పిచ్చి క్రైస్తవులకు కూడా ఉంది. ఆనాడు క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేసిన వాళ్ళు ఎవరు? యూదులు. యేసుప్రభుని చంపింది వాళ్ళే, ప్రవక్తల్ని చంపింది వాళ్ళే, అపోస్తలుని చంపింది వాళ్ళే. నాటి నుంచి క్రైస్తవ్యం ఇప్పటికీ యేసుప్రభుని పేరు చెప్తే ఒక వ్యక్తిని చూసుకొని ముగించుకుందాం. ఒక వ్యక్తిని మత పిచ్చి పట్టి ఇంత పెద్ద మత పిచ్చి, ఇంత భయంకరమైన పిచ్చితో త్రాగిన వాడి కన్నా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నటువంటి ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యములు చూద్దాం ప్రియులరా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుండి, సౌలు ఇకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణధారమైనట్లు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందు యేసుక్రీస్తు గురించి ఎవడు ప్రకటించిన ఏం చేస్తున్నాడంట? సౌలు ఏం చేశాడు? సౌలు ఇకను ప్రభు యొక్క శిష్యులను బెదిరిస్తున్నాడు. ఎక్కర్రా వాక్యం చెప్పేది, ఎక్కర్రా సువార్త ప్రకటించేది, ఎవర్రా నిన్ను చెప్పమనేది అని ప్రియమైన దేవుని వారలారా బెదిరించడం, కొరడాలతో కొట్టడం, అలాగనే హత్య కూడా చేయటానికి వెనకాడనటువంటి విధంగా తనకు ప్రాణాధారమైనటువంటి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, పెద్ద మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి
ఈ మార్గమును యేసుక్రీస్తు గురించిన సువార్త ప్రకటిస్తుండ ఎక్కడ ప్రకటించిన అక్కడ హత్య చేయుటకు నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి తెచ్చుకున్నాడంట అతడు. ఎవరిని చంపినా నో కేస్. అర్థమవుతుందా? ఎవరిని హత్య చేసినా నో కేస్. అలాంటి పర్మిషన్ తెచ్చుకున్నాడంటే ఇతడు. తెచ్చి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగను. దమస్కులో ఉన్నారంట, వాళ్ళు సువార్త చేస్తున్నారంట. వాళ్ళు ఈ మార్గం అందున్నటువంటి వారిని, మళ్ళీ ఎవరు కూడా ఈ మార్గమును అనుసరించకూడదు, యేసుక్రీస్తుని నమ్మకూడదు. చంపేసినా కసి తీరలేదు వీళ్ళకు. అపోస్తులను చంపేసిన వీళ్ళకి కసి తీరలేదు కనుక సౌలు మరి ఇతడు దమస్కునకు అక్కడ కూడా ఈ మార్గం ప్రకటింపబడకూడదు అన్నటువంటి ఒక పర్మిషన్ లెటర్లను తీసుకొని వెళుతుండగా మళ్ళీ దమస్కునకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. గుర్రముల మీద నాటి కాలంలో పరిగెత్తుతూ మళ్ళీ వేగముతో వెళ్ళిపోతున్నారు దమస్కునకు. సౌలు పర్మిషన్ తీసుకొని అక్కడ ఎవడైనా కూడా ఈ మార్గం ప్రకటింపబడకూడదని. 4 అప్పుడు అతడు ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడన్నాడు. కళ్ళు కనిపించకుండా చేశాడు దేవుడు అని. ఎవరు అతడు? గుడ్డివానిగా చేసేసాడు. నీ మనసుకు గుడ్డి పట్టింది అనుకుంటే నువ్వు చూస్తే మనసుకు గుడ్డి పట్టి చేస్తున్నావు నైనా నువ్వు. కనుక ఒక్కసారి నీకున్న నేత్రాలను కళ్ళ చూపు తీసేస్తే నీకు సరిపోతుంది, నీ తిక్క కుదురుతుంది, నీకు నేనంటే ఏంటో నీకు అర్థమవుతుంది అని దేవుడు, ప్రేమైన దేవుని వల్ల తన కనుచూపు తీసి కళ్ళు కనిపించకుండా చేసినప్పుడు అప్పుడు అతడు నేల మీద పడి ఉండగా ఒక స్వరం ఏమంటుంది తెలుసా? సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావు, ఎందుకురా నన్ను హింసిస్తున్నావు? సౌలా సౌలా. ఎవరిని హింసించినట్టండి? దేవుని సంఘాన్ని హింసిస్తే క్రైస్తవీలకు తెలియదు చాలా మందికి. యేసుప్రభుని ఎప్పుడు హింసించాడండి ఈయన? ఏమన్నా బాగా చూడండి, బైబుల్ బాగా అర్థం చేసుకోండి. సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావు, నన్ను హింసిస్తున్నావు, నువ్వు ఎలా నన్ను హింసిస్తున్నావు అని అతనితో అన్నప్పుడు తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఏదో ఒక స్వరము. కళ్ళు లేవు, గుడ్డివాడిగా మారిపోయాడు, చూపు లేనివానిగా ఉన్నాడు, నేల మీద తడువులాడుతూ ఉండగా ఒక స్వరము ఆకాశము నుండి మరి అతని చెవులోకి వచ్చింది. ఏమని? సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు క్రైస్తవ్యాన్ని నాటి నుండి వీళ్ళెవరు హింసిస్తున్న వాళ్ళందరూ నేను చెప్పాను కదా, వీళ్ళెవరు? యూద జాతి, యూద మత ప్రభిష్టులు వీళ్ళు. యూద మతం కొరకు వాళ్ళు ఏమి చేయటానికి కూడా వెనకాడని వారు. ఆల్రెడీ వాళ్ళ చరిత్రను మనం చదివితే ఎంతోమంది భక్తులను చంపిన చరిత్ర ఉంది వాళ్ళ యొక్క చరిత్రలో. వీళ్ళు యెహోవానే మొక్కేది, యేసుప్రభుని, వీళ్ళు యెహోవాను అనుసరించేది, యేసుప్రభుని మటుకు వీళ్ళు విశ్వసించరు. వీళ్ళ నమ్మకాల్లో దేవుడు ఒక్కడే అనే నినాదంతో వీళ్ళు ఉండినవాడు. ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఒక్కడే నమ్మింపచేయటానికి బయలుదేరిన క్రూర మృగాలు వీళ్ళు. ఎలాంటి వారిళ్ళు? క్రూర మృగాలు, కనికరించరిల్లు. కనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, అప్పుడు సౌలుకు కనుచూపు పోగొట్టిన తర్వాత సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావంటే ఎవరిని హింసించాడు తెలుసా? ఒక క్రైస్తవుడిని నువ్వు హింసిస్తే
ఒక సహోదరుడిని నువ్వు హింసిస్తే, ఒక సహోదరిని నువ్వు హింసిస్తే, ఒక క్రైస్తవ విశ్వాసులను నువ్వు హింసిస్తే ఎవరిని విమర్శించినట్టు, ఎవరిని హింసించినట్టు తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని హింసించినట్టు. ఇది నేను చెప్పటం లేదు, ప్రభుల వారి మాటని చెబుతూ ఉన్నాడు. ప్రభుల వారి చెప్తున్నాను, నన్ను హింసిస్తున్నావురా నువ్వు, నన్ను హింసిస్తున్నారు మీరు. నన్ను నమ్మిన భక్తులను, నన్ను విశ్వసించేటటువంటి నా విశ్వాసులను మీరు వారికి ఇబ్బందిని, వారికి భయాందోళనకు గురి చేస్తే ఎవరిని హింసించినట్టు? నన్ను హింసించినట్టు అని. ప్రియమైన దేవుని వారలారా, ఏం చేశాడు అతన్ని ఏం చేశాడు? దెబ్బకి మరి 5వ వచనం, ప్రభువా నీవెవడువని అడగగా ఆయన, నేను నీ విమర్శిస్తున్న యేసుని, నా మార్గమును ప్రకటించే వారిని హింసిస్తున్నావు గనక, ఎవరినైతే హింసిస్తున్న వారికి మరి ఆరాధకుడుగా, వారికి నేను మరి రక్షకుడుగా ఉన్నటువంటి యేసుని నేనే అన్నప్పుడు 6వ వచనము, లేచి పట్టణములోనికి వెళ్ళుము. యేసు ప్రభు చెప్తున్న, నువ్వు లేచి, కళ్ళు కనిపించని వానిగా, గుడ్డివానిగా ఉన్నావు గనక నీవు లేచి పట్టణములకు వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపబడనని చెప్పాను. 7వ వచనం, అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరే గాని ఎవనిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయెను గనక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక, అన్నపానములు లేమియు లేక పుచ్చుకొనకుండగను. దమస్కులోని అననీయను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, అంటే అననీయకి చెప్తున్నా, నీ దగ్గరకు మనిషి వస్తున్నాడు. ఇతనికేం చెప్పాడు? ఇతనికేం చెప్పాడు? సౌలుకు ఇతనికేం చేశాడు అంటే, ప్రియులరా, ఇక్కడ మళ్ళీ ఆ యొక్క సౌలుగా ఉన్న ఇతన్ని ఏమన్నా, నువ్వు లేచి పట్టణములకు వెళ్ళి, ఎదురుగా ఉన్న పట్టణంలోకి. ఎందుకు వెళ్తున్నాడు పట్టణంలోకి? ఇతడు ఎందుకు వెళ్తున్నాడు? యేసుక్రీస్తు గురించిన సువార్తను, మార్గమును ఎవరైనా ప్రకటిస్తుంటే అక్కడ హత్య చేయుటకును, బెదిరించటకును, అక్కడ మరి అక్కడ శిశువులను చెదరగొట్టుటకును, వారిని భయం భ్రాంతులకు గురి చేయుటకును ఒక ఆజ్ఞ తీసుకొని వెళుతున్నాడు ప్రధాన యాజకుల దగ్గర. అక్కడ నేను ఏమి చేసినా, హత్యలు చేసినా కూడా నో కేస్. అర్థమైందా? హత్యలు చేసినా కూడా అక్కడ ఆ మార్గమును ప్రకటించే వారిని హత్య చేసినా కూడా నో కేస్ అనే విధంగా ఒక పర్మిషన్ని తీసుకెళ్ళి వెళ్తుంటే ఇతనికి ఏం చేశాడు దేవుడు? కింద పడేటట్టుగా చేసి ఇతనికి చూపు లేకుండా 3 దినములు గుడ్డివానిగా తడువలాడి బ్రతికే దేవుడి దెబ్బ ఇది. ఎవరి దెబ్బ ఇది? దేవుని దెబ్బ. ప్రేమైనటువంటి దేవుని వారల. అప్పుడు మళ్ళా దమస్కు పట్టణంలో అననీయ అన్నటువంటి ఒక యాజకుడు అతని దగ్గరికి అతడు పట్టణంలోకి వస్తాడు. అననీయకు నువ్వు వెళ్ళి అతని కొరకు అతని కళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తే అతడు చూపు పొందుతాడు అని అననీయతో చెప్తే అననీయ ఏమంటాడు? అయ్యా, నన్ను అంత నరహంతకుని దగ్గరికి పంపిస్తే నన్ను చంపుతాడేమో అంటాడు దేవునితో. నన్ను చంపుతాడేమో, వాడు ముంచే క్రూరమైన వాడు. అంటే నేను చెబుతున్నాను వెళ్ళు వాని దగ్గరికి అంటాడు. కూరలో మలిచిన నరహంతకుడుగా ఉన్న సౌలు గుడ్డివాడిగా ఏం చేయలేక ఒక్కసారిగా దీన మనస్కులై ఒక్కసారిగా తనను తానే పరిశీలించుకొని మారిపోయినాడు. ప్రేమైన వాళ్ళరా, మారిపోయినాడు. సౌలుగా ఉన్న ఇతడు అపోస్తలుల్లో ఒకడుగా ఎంచబడి, ఒక పౌలుగా ఎంచబడి, ఇతడు 14 పత్రికలు రాసి ఆసియాలో అనేక సంఘాలను కట్టే ఒక మంచి సేవకుడుగా, మంచి అపోస్తుడుగా దేవుడు మార్చుకున్నాడు. ప్రేమైన వర్లరా, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బైబిల్లో మనకున్నాయి. ఒకానొక సందర్భములో
జైశాలిపేడి సుందర్రావు గారు ఒక ప్రాంతంలో మళ్ళీ సమసమాజ స్థాపనకు కావలసినది తుఫాకి గొట్టమా చట్టమా తుఫాకి గొట్టమా అని ఒక బహిరంగ సభని నిర్వహిస్తుంటే మొదటి రోజు నక్సలైట్ల గురించి చెప్పాడంట. మీరందరు ఎందుకు తుఫాకీలు తీసుకొని అడవుల్లో మోగుతున్నారు? భార్య పిల్లలను వదిలేసి, కుటుంబాలను వదిలేసి ఎందుకొరకు మీరు తుఫాకి పట్టుకొని ఈ తుఫాకి గుండ్ల ద్వారా చట్టాన్ని, న్యాయాన్ని గెలిపించగలమని మీరు వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు కూడా అలానే చట్టానికి తుఫాకులు ఇవన్నీ పట్టుకున్నారు. మీరు ఒకరినొకరు న్యాయాన్ని చేస్తామని మీరే కాల్చుకొని చచ్చిపోతున్నారు, మంచిది కాదు ఇది అని మొదటి రోజు పిలుపునిచ్చినప్పుడు రెండో రోజు ఫోన్ చేశాడంట ఎవడొకడు. రెండో రోజు ఏం చేశాడంట? రెండో రోజు మీటింగ్ని కానీ ఇక్కడ క్యాన్సిల్ చేయకపోతే స్టేజ్ కింద బాంబులు అమర్చాము, పేలిపోతాడు. ఎవరు? స్పీకర్ పేలిపోతాడు అని బెదిరించినప్పుడు ప్రేమైన వర్లరా, ఇంకా కొంత క్షణాలకి అది రిమోట్ ఆల్రెడీ తడు సాక్ష్యం చెప్పాడు ఒక వ్యక్తి, నక్సలైట్. అర్థమైందా? సాక్ష్యం. కొంతసేపులు విందముండు అని అతడు వింటూ ఉండగానే అతడు చెప్పిన మాటలలో చాలా అతని మనసుకు ఆకర్షితమైనటువంటి భావాలు దేవుని వాక్యంలో అతడు కనుగొన్నాడంట. కనుగొన్న తర్వాత ఇంకా ఆ బాంబుని కొన్ని క్షణాలలో పేలుతుంది అన్నటువంటిది ఉండే కొద్దీ అతడు ఏం చేశాడంట, వెళ్ళి అక్కడ చెప్పాడంట, అయ్యగారు మీరు దయచేసి ఇక్కడ మీటింగ్స్ని ఇప్పుడు కొంత ఆపండి అని దాన్ని తీసివేసిన తర్వాత అప్పుడు మీటింగ్ జరిగిందంట. అంటే దేవుని వాక్యానికి ఆటంకంగా ఎవరు నిలిచినా ఏమైపోతారు? చరిత్ర ఇది. నేను ఆశామాసిగా చెప్పటం లేదు. ఎవడైతే ఆటంకంగా మారుతాడో, ఏ కుటుంబమైనా వ్యక్తి అయినా, నువ్వెంత అధికారివైనా సరే, ఎంత నీకు అధికారం ఉన్నా సరే, నువ్వు దేవుని జోలికి వస్తే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే విషయంలో నువ్వు అశాంతిని సృష్టిస్తే నీకు మంచిది కాదు, నీ కుటుంబాలకు మంచిది కాదు. ఎందరెందరో చరిత్రను మనం బైబిల్లో చూస్తే అందరూ దేవుని ముందర పడిపోయిన వాడు ఎవడు విజయాన్ని సాధించలేదు. ఎవడు కూడా. హిట్లర్, ఇంకా మనం చూస్తే చరిత్రను చూసి హిట్లర్ సుమారుగా క్రైస్తవ మతమే లేకుండా చేయాలని కొన్ని వేల మందిని యూదులను చంపేశాడంట. హిట్లరే అనుకుంటా. కనుక ప్రియమైనటువంటి దేవుని వర్లరా, మానవత్వము గొప్పది మతము కన్నా. మతం కాదు, మతము మంచిది కాదు, మత భావాలు మంచివి కాదు. మన ఇంట్లో మన భార్య మన మాట, ఈరోజు నేను అన్నం వండను అంటే చంపేస్తావా? ఏమన్నా చంపేద్దామా? మన ఇంట్లో మన సహోదరుడు మన మాట వినకపోతే వాడిని చంపేస్తావా? ఏంటండి ఇది? అంటే ఇలాంటివి. కనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, ప్రేమించాలి, మంచి భావాలు చెప్పాలి, మంచి దైవ వాక్యాన్ని చెప్పి దైవత్వం కొరకు నడిపించాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. కనుక మతము మత్తు అంత ప్రమాదమైనదని తెలియపరుస్తూ దేవుని యొక్క మాటల్ని ఇంతటితో ముగిస్తున్నాం. మత్తు ఉండకుండా మళ్ళీ ప్రేమిద్దాం. మరి